ఈ ఇయర్ నీట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయిందండి. సో ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది సెంట్రల్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్కి మనకి రేపు 21 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ స్టేట్కి అయితే ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, అండ్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, అండ్ ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ కింద ఏ కాలేజెస్ వస్తాయి, వాటి ఫీజు స్ట్రక్చర్ ఎలా చూసుకోవాలి, అండ్ నెక్స్ట్ మనకి ఈ కంప్లీట్ షెడ్యూల్ గురించి కంప్లీట్గా మనకి ఎన్ని కేటగిరీస్గా అంటే 4 షెడ్యూల్స్ కింద ఇచ్చారండి. ఆ షెడ్యూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి వీటి గురించి ఈ వీడియో చేస్తున్నానండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కమెంట్ సెక్షన్లో అయితే మీకు కంప్లీట్ ఫీ స్ట్రక్చర్ కానివ్వండి, ఆ కౌన్సిలింగ్కి లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఎంతతో ఎండ్ అయిందనేది కానీ ఈ డీటెయిల్స్ మీకు కమెంట్ సెక్షన్లో చేస్తానండి. సో ఈ డీటెయిల్స్ మొత్తం వీడియోలో చెప్పాలంటే చాలా టైం పట్టింది కాబట్టి నేను షార్ట్లో వీడియో చేస్తానండి. అండ్ ఇంకోటి ఈ వీడియోలో కూడా మీకు లైవ్లో చూపిస్తానండి. సో ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసుకొని గూగుల్లో మీరు mcc.nic.in క్లిక్ చేసుకుంటే మీకు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అనేది ఓపెన్ అవుతుందండి. ఇది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ. దీనిలో మీకు హోమ్ పేజ్లో చూడండి, ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ అనే వచ్చింది, అండ్ ఎండిఎస్ కౌన్సిలింగ్ 2025 హ్యాస్ బి స్టార్టెడ్ వచ్చింది. సో దీనిలో మీరు ఏం చేస్తారంటే అండి, ఈ హోమ్ బటన్ కాకుండా అక్కడ మనకి యూజీ మెడికల్ అని ఉండిద్దండి. థర్డ్ ఆప్షన్ యూజీ మెడికల్ కింద వెళ్ళాలి. ఇది చూడండి, యూజీ మెడికల్ కౌన్సిలింగ్ అని ఇచ్చారు చూడండి. ఇక్కడ మీకు చూడండి ఈ సర్వీస్ షెడ్యూల్. సో యూజీ స్టేట్ షెడ్యూల్ 2025 యూజీ సెంట్రల్ అండి, ఇది సెంట్రల్ షెడ్యూల్ ఫర్ ఆన్లైన్ కౌన్సిలింగ్ అలాట్మెంట్ ప్రాసెస్ ఫర్ నీట్ యూజీ ఎంబీబీఎస్ బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్, వీటి గురించి ఈ షెడ్యూల్ అండి. సో మా ఓవరాల్ మనకి 15% సీట్స్ ఇలా మనం ఫిల్ అవుతాయండి. సో దీనిలో చూడండి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేలేకి 21 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండ్ వచ్చేలేకి ఫస్ట్ షెడ్యూల్ అండి ఇది. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటే మనం 21 జూలై నుంచి 28 జూలై దాకా ఉంటుంది. సో 28 జూలై ఆఫ్టర్నూన్తో ఎండ్ అయిపోద్దండి ఈ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ప్రాసెస్. వన్స్ మీరు ఈ రిజిస్ట్రేషన్ అయిపోగానే మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తారు కదండి, ఫిల్లింగ్ అండ్ ఇదంతా. సో ఇది కూడా మనకి 22 నుంచి అప్లికేషన్ ఫిల్లింగ్ అయిద్దండి, కంప్లీట్ మీ డీటెయిల్స్. అండ్ మీకు 29 నుంచి 30కి మీకు సీట్ అలాట్మెంట్ జరిగిద్దండి. సో మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, మీరు పెట్టుకునే ఆప్షన్స్ని బట్టి మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందంటే మీకు అది రిపోర్టింగ్ వచ్చేకి 1 ఆగస్ట్ టు 6 ఆగస్ట్. అది నెక్స్ట్ ఫైనల్ వెరిఫికేషన్ 7th నుంచి 8th అండి. అది మీకు సెకండ్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ మీకు సెకండ్ షెడ్యూల్ అంటే సెకండ్ కౌన్సిలింగ్ 9th ఆగస్ట్ నుంచి 11th ఆగస్ట్ దాకా ఉందండి ఇక్కడ. అండ్ అంటే అక్కడ సీట్స్ అలాట్ అవుతాయి. 12th ఆగస్ట్ నుంచి మీకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందండి, 12th ఆగస్ట్ టు 18th ఆగస్ట్. అండ్ మీకు అప్లికేషన్ ఫిల్లింగ్ 13th ఆగస్ట్ నుంచి 18th ఆగస్ట్ దాకా. 19th నుంచి 20 ప్రాసెసింగ్ ఆఫ్ అలాట్మెంట్, 21st రిజల్ట్, 22nd 29th రిపోర్టింగ్ అండి. అండ్ 31st నుంచి ఫస్ట్ ఎగ్జామ్ దాకా మీరు వెరిఫికేషన్ ఆఫ్ యువర్ సర్టిఫికేట్స్ జరుగుతుందండి. సో థర్డ్ షెడ్యూల్ అండి, ఇది థర్డ్ షెడ్యూల్ వచ్చి 2nd సెప్టెంబర్ నుంచి, అంటే మాకు 3rd సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యింది. 3rd to 8th మీకు రిజిస్ట్రేషన్ ఇద్ది. అండ్ మీకు ప్రాసెస్ ఫిల్లింగ్ దాకా 8th దాకా ఉంటుంది. అండ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ వచ్చి 9th to 10th, రిజల్ట్ 11th, 12th నుంచి రిపోర్టింగ్ అండి ఇక్కడ. సో ఇక్కడ మీ లెఫ్ట్ ఓవర్ సీట్స్ లాస్ట్ షెడ్యూల్లో మీకు లెఫ్ట్ ఓవర్ సీట్స్ అండి, అంటే ఈ 3 కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడైనా ఏదైనా సీట్ ఉందంటే ఆ షెడ్యూల్ మాత్రం 22 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, 24th ఎండ్ అయిపోయింది. అండ్ 25th మీకు సీట్ అలాట్మెంట్ జరిగిద్దండి. ఇలా మీకు 4 షెడ్యూల్గా మీకు ఇచ్చారండి ఇక్కడ. ఏది ఇది సెంట్రల్ అండి ఇది. సో సెంట్రల్ షెడ్యూల్ ఇది. ఇప్పుడు మన స్టేట్, మీరు ఏదైతే స్టేట్ షెడ్యూల్ చూద్దాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ వచ్చి మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చేలకి మీకు మనకి 30th జూలై నుంచి స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ కౌన్సిలింగ్. 30th జూలై నుంచి 6th ఆగస్ట్ దాకా స్టార్ట్ అవుతుందండి ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మనకి నీట్ స్టేట్ వైజ్ కౌన్సిలింగ్. అండ్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్ వచ్చి 13th నుంచి 14th దాకా మనకి వెరిఫికేషన్ జరిగిద్ది. అండ్ ఫైనల్ మీకు అడ్మిషన్ వచ్చేలాకి 15th, అంటే ఆల్రెడీ 15th, నెక్స్ట్ 18th నుంచి మీకు అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. అడ్మిషన్ జాయిన్ అవ్వచ్చు అని మీరు, అంటే మీరు మీన్ వైల్ 12th నుంచి ఇచ్చారు ఇక్కడ, 12th కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ వచ్చి 19th ఆగస్ట్ నుంచి 29th ఆగస్ట్ దాకా. అండ్ వెరిఫికేషన్ వచ్చి 5th సెప్టెంబర్ నుంచి 6th సెప్టెంబర్ దాకా వెరిఫికేషన్ అండి. 4th సెప్టెంబర్ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది సెకండ్ ఫేజ్ అండి. సో థర్డ్ రౌండ్ ఇచ్చే లెక్చర్ 9th సెప్టెంబర్ నుంచి 18th సెప్టెంబర్ దాకా ఉంది, ఇది థర్డ్ రౌండ్. అండ్ ఇక్కడ మీకు వెరిఫికేషన్ 24th సెప్టెంబర్ దాకా ఉందండి. ఇంతకు చెప్పాను కదా 4th రౌండ్. సో సేమ్ సెంట్రల్లో అండ్ స్టేట్ లైన్ మీకు 25th నుంచి 29th దాకా సెప్టెంబర్ నుంచి ఉంది. అండ్ లాస్ట్ 3rd సెప్టెంబర్కి మీకు కన్ఫర్మేషన్ వచ్చిందండి. సో ఈ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ అనేది 4 రౌండ్స్గా కండక్ట్ చేస్తున్నాను కౌన్సిలింగ్. అండ్ మీకు ఇందాక చెప్పాను కదా, మీకు ఇన్స్టిట్యూషన్ ఇన్ఫర్మేషన్, ఏ ఇన్స్టిట్యూట్ ఏ ఫీ స్ట్రక్చర్లో ఉంది, సో మనం ఎంత ఫీ స్ట్రక్చర్ కట్టాలి,
అదంతా చూసుకోవడానికి ఇది చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ దగ్గర నేను సెంట్రల్ యూనివర్సిటీ టైప్ చేస్తున్నాను. అండ్ ఇన్స్టిట్యూట్ వచ్చి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూ ఢిల్లీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సీట్ నేను ఏ కోర్స్ అంటే మీరు ఏ కోర్స్ అని చెక్ చేసుకోవచ్చు. నేను ఎంబీబీఎస్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ ఇన్స్టిట్యూట్కి మనకి బాండ్ స్టేటస్ ఇచ్చారండి. సో మనకి బాండ్లో 3 lakhs దాకా పే చేయాల్సి వచ్చింది. చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఈ బాండ్ కూడా మీరు ఫిల్ చేయాలి. కొన్ని యూనివర్సిటీస్కి బాండ్స్ ఉండవండి, అక్కడికి వెళ్ళిన తర్వాత బాండ్స్ ఇచ్చి చెప్తారు. కొన్ని యూనివర్సిటీస్కి అయితే బాండ్ ముందుగానే ఇక్కడ ఇస్తారండి. చూడండి, ఇక్కడ 3 lakhs బాండ్ మీరు ముందుగానే ఫిల్ చేసి, అంటే సీట్ వచ్చిన తర్వాత అండి. అండ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అండి, మీరు ఒకసారి ప్రొఫైల్ చెక్ చేయాలనుకుంటే చూడండి, ప్రొఫైల్ వచ్చేకి ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయండి. ఫీజు వచ్చి ఇక్కడ అమౌంట్ టు బి పెయిడ్ 43,000 అండి. ఇక్కడ ఇది ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి ఓన్లీ 43,000. అది మీకు చూడండి, మీకు నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీ చూపిస్తాను, దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, అండ్ కంప్లీట్ వెబ్సైట్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉండిద్దండి. మీరు సో ఇక్కడ మీరు ప్రొఫైల్లోకి వెళ్ళి చూసుకుంటే మీకు ప్రతి ఒక్క కాలేజ్ ఇన్ఫర్మేషన్ జరుగుద్ది. ఒకవేళ మీరు చూసుకొని తెలియపోతే నాకు కమెంట్ సెక్షన్లో అయితే నేను కంప్లీట్గా ప్రొఫైల్ మీకు చెప్తానండి. ఆ ఫీజ్ టెక్స్ట్ కానీ అంతా నేను చెప్తాను. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గురించి చూద్దామండి ఒకసారి. సో నేను డీమ్డ్ యూనివర్సిటీ చూస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో డీమ్డ్ యూనివర్సిటీ చూసుకొని ఒకసారి మీకు చెప్తాం కోసం డీమ్డ్ యూనివర్సిటీ ఓపెన్ చేస్తున్నాను. డీమ్డ్ యూనివర్సిటీ ఓపెన్ చేసి చూడండి, ఇక్కడ మనం గీతం అండి, గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం అండి. సో ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ నేను జస్ట్ ఎంబీబీఎస్ గురించి చూద్దామని టైప్ చేశానండి. సో దాని ప్రొఫైల్ చూడండి ఒకసారి. ఇక్కడ మీకు ప్రొఫైల్ చూస్తే ఇది డీమ్డ్ యూనివర్సిటీ అండి. డీమ్డ్ యూనివర్సిటీ ఫీజ్ టెక్స్ట్ చూడండి ఎంత ఉంది ఇక్కడ. సో ట్యూషన్ ఫీజు వచ్చేకి అరౌండ్ 25,37,000 ఉందండి పర్ ఇయర్. హాస్టల్ ఫీజు వచ్చేకి పర్ ఇయర్ 2,70,000 అండి. సో ఇది మీ ఫీజ్ టెక్స్ట్ అండి. గీతం డీ యూనివర్సిటీలో మీరు జాయిన్ అనుకుంటే, ఎంబీబీఎస్ జాయిన్ అనుకుంటే ఈ ఫీజ్ టెక్స్ట్ కట్టాలండి. అండ్ ఇక రిమైనింగ్ అమౌంట్స్ కూడా చూడండి. అమౌంట్ టు బి ఫీజ్ టు బి డిటెక్టెడ్ ఆన్ రీఅలొకేషన్ ఆఫ్ సీట్ ద క్యాండిడేట్ ఇన్ సెకండ్ అండ్ థర్డ్. ఒకవేళ మీకు సీట్ వేరే సాట్ వచ్చింది అనుకోండి, 20,000 రూపాయలు కట్టి మీరు మైగ్రేట్ అవ్వాల్సి వచ్చిందండి. సో మొత్తం యాన్యువల్ ఫీజు వచ్చి 36 lakhs అవుతుందండి డీమ్డ్ యూనివర్సిటీలో. సో ఈ యూనివర్సిటీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉందండి, ఫోన్ నెంబర్స్ సహా ఇచ్చారు. సో ఇలా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ గురించి మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఇంకా అన్ని చూడాలని టైం సరిపోతుంది కాబట్టి మీకు 2 ఎగ్జాంపుల్స్ చూపించాను. మన ఆంధ్రప్రదేశ్లో ఒకటి అండ్ సెంట్రల్ యూనివర్సిటీ ఢిల్లీలో ఒకటి చూపించానండి. సో ఇలా మీరు ప్రతి ఒక్క యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ కలుసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకి పార్టిసిపేషన్ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ యూజీ 2024 దగ్గర చూసుకోవచ్చు అండి. ఇప్పుడు మన క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్దాం. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చూడండి, రిజిస్టర్డ్ క్యాండిడేట్ సైన్ ఇన్. ఇక్కడికి వచ్చి కౌన్సిలింగ్ చూడండి, నీట్ యూజీ కౌన్సిలింగ్ ఫర్ ఎంబీబీఎస్ బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ 2024 అండి. ఇది క్లిక్ చేసుకుంటాం మనం. మీ నీట్ యూజీ రోల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. సో ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్, మీరు ఆల్రెడీ పాస్వర్డ్ క్రియేట్ చేస్తుండే కదా, ఆ పాస్వర్డ్తో టైప్ చేసి ఆ సెక్యూరిటీ పిన్ టైప్ చేసుకొని మీరు సైన్ ఇన్ అవ్వాలండి. సైన్ ఇన్ అయ్యి, సో మీరు ఏమైతే అనుకుంటున్నారో ఆ ప్రాసెసింగ్ అదంతా పేమెంట్ అంతా చేసి, ఆ తర్వాత మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చండి. సో ఇదండి ఇది. దీనిలో ఎలాంటి డౌట్ ఉన్నా సరే నేను కమెంట్ సెక్షన్లో అడగండి, మీకు హెల్ప్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి.